పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీతో సమ్మర్ సినిమాల ఆర్డర్ మారింది. మార్చిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రామ్ చరణ్ పెద్ది సినిమా ఏప్రిల్కి వాయిదా పడింది. అయితే నాని మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ ది ప్యారడైజ్ విడుదలపై సస్పెన్స్ కంటిన్యూ చేశారు. దీంతో ఉస్తాద్కి పోటీగా ప్యారడైజ్ వస్తుందా అనే క్యూరియాసిటీకి చెక్ పెట్టారు మేకర్స్. ఏప్రిల్లో వస్తారనుకున్న పవన్ కళ్యాణ్ మార్చిలో సడన్ ఎంట్రీ ఇవ్వడంతో నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ పై డైలమా క్రియేట్ అయింది. ఒక్కరోజు తేడాతో క్లాష్ డిక్లేర్ చేసిన రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ విషయంలోనే ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు నాని. ది ప్యారడైజ్ సినిమాని మార్చి 26న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన న్యాచురల్ స్టార్ ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇస్తూ రిలీజ్ డేట్ మెన్షన్ చేయకుండా సస్పెన్స్ కంటిన్యూ చేశారు. అయితే ఫైనల్లీ ప్యారడైజ్ సినిమాని వాయిదా వేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు నాని. ది ప్యారడైజ్ సినిమా మార్చి 26 నుంచి తప్పుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. సినిమాని ఆగస్టు 21కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేరే ప్యారే ప్యారడైజ్ వాసియో జడల్ జమానా ఫ్రమ్ ఆగస్ట్ 21 అంటూ ట్వీట్లో మెన్షన్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ప్యారడైజ్ సినిమా బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న గ్రాండ్గా విడుదలకి రెడీ అవుతుందని కొత్త రిలీజ్ డేట్ పై ఉన్న డైలమాకి ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. ప్యారడైజ్ రిలీజ్ డేట్ మార్చి 26కి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎంట్రీతోనే నాని సినిమా వాయిదా పడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ విషయంలో ఆడియన్స్ ని ఇన్నాళ్లుగా కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన నాని ఫైనల్లీ సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నారు. షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యంగానే ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక్కరోజు తేడాతో క్లాష్ డిక్లేర్ చేసిన ప్యారడైజ్, పెద్ది సినిమాలు వాయిదా పడి సమ్మర్ బరిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సోలో ఎంట్రీ ఇచ్చేశాయి.